Good morning, students. I'm Savitri, lecturer in Commerce. Today our topic is least squares method. Even numbers are given. ఇందులో మనకి లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఒకటి ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అంటే సంవత్సరంలో బేసి సంఖ్యలో ఉన్నప్పుడు. ఈవెన్ నెంబర్స్ అంటే సంవత్సరంలో సరి సంఖ్యలో ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ ఇఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ గివెన్ అంటే సరి సంఖ్య సంవత్సరాలు ఇచ్చినప్పుడు. ఈ దిగువ దత్తాంశం నుండి కనిష్ట వర్గాల పద్ధతి ద్వారా ప్రవృత్తి విలువను కనుగొనము. ఫైండ్ ద ట్రెండ్ వాల్యూస్ బై యూజింగ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. మనకి ఇక్కడ 2 కాలమ్స్ ఇస్తాడు. ఒకటి ఇయర్స్ సంవత్సరము, ఇంకొకటి ఉత్పత్తి ప్రొడక్షన్ ఇన్ టన్స్లో ఇస్తాడు. సంవత్సరము 1982, 83, 84, 85, 86, 87, 88, 89. ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు ఇక్కడ? 8 ఇయర్స్ ఇచ్చిండు. ఈ 8 అనేది ఏంటిది? ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ చేయబడేటివి. 2 తోటి డివైడ్ చేస్తే అది 0 రావాలి. 8 అంటే 2తో డివైడ్ చేయవచ్చు. ఈవెన్ నెంబర్స్. ఓకేనా? మీకు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినా ఆడ్ నెంబర్స్ ఇచ్చినా పెద్ద సమస్య ఏం లేదు. ఓకేనా? ప్రొడక్షన్ 56,000 ఆఫ్ టన్స్, 55, 51, 47, 42, 38, 35, 32 ఇలా ఇస్తాడు ఈ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్లో 3rd యూనిట్లో. ఇచ్చి కనిష్ట వర్గాల పద్ధతి ద్వారా ప్రవృత్తి విలువలను కనుగొమంటాడు. ట్రెండ్ వాల్యూస్. ఫైండ్ ద ట్రెండ్ వాల్యూస్ బై యూజింగ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. పైన హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఫైండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్రెండ్ వాల్యూస్. సరళ రేఖ ప్రవృత్తిని కనుగొనుట. ఇక్కడ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం యాజ్ టీజ్గా తీసుకోవాలి. సంవత్సరము ఇయర్స్ 82 నుండి 89 వరకు తీసుకోవడం జరిగింది. ప్రొడక్షన్ మనం వై అనుకోవాలి. ప్రొడక్షన్ని కూడా యాజ్ టీజ్గా తీసుకోవాలి. 56, 55, 51, 47, 42, 38, 35, 32. మనకు దీనికి సంబంధించి ఫార్ములా తెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫార్ములా వచ్చేసి మనకు వైసీ వాల్యూస్ రావాలంటే వైసీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్. అది ఫార్ములా. ఏ రావాలంటేనేమో సిగ్మా వై బై ఎన్, బి రావాలి అంటే సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సూత్రం వచ్చేసి ఏ ప్లస్ బిఎక్స్. వైసీ విలువలు, ప్రవృత్తి విలువలను వైసీ అంటారు. వైసీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఏ అంటే సిగ్మా వై బై ఎన్. మనకు వై ఇచ్చాడు కదా, ఆ వైని టోటల్ చేస్తే సిగ్మా వై. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఇచ్చిండ్రు? 8. సిగ్మా ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. వై తెలుసు, ఎక్స్ తెలీదు. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు
అదే ఆడ్ నెంబర్స్ అయితే మధ్యలో ఉన్న ఇయర్ని తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో ఉంది, మధ్యలో ఉన్న సంవత్సరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే మనకు మధ్యలో ఏ ఇయర్ ఉండదు. 82, 83, 84, 85, 86, 87, 88, 89 ఇటు 4 ఉన్నాయి, అటు 4 ఉన్నాయి. కాబట్టి మనం మధ్యలో ఉన్నదాన్ని తీసుకోవాలి. మధ్య సంవత్సరం నుండి విచలనాలు, డీవియేషన్స్ ఫ్రమ్ మిడిల్ ఇయర్. 1985కి 1986కి మధ్యలో ఏముంటుంది? 1985.5. దాంట్లో నుంచి విచలనాలను తీసేయాలి. అంటే 1982 మైనస్ 1985.5 తీసేస్తే -3.5. 83 మైనస్ 85.5 2.5. 1984 మైనస్ 1985.5 -1.5 -0.5 ప్లస్ 0.5 ప్లస్ 1.5 ప్లస్ 2.5 ప్లస్ 3.5. ఈ పాయింట్లలో ఉండి కూడా లెక్క చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఈ పాయింట్స్ని తీసేయడానికి ఈ 3.5 ఇంటూ 2 చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 3.5 ఇంటూ 2 -7. 2.5 into 2 -5 -3 -1 +1 +3 +5 +7. ఇక్కడ మనకి ఎప్పుడైనా సిగ్మా ఎక్స్ టోటల్ చేస్తే 0 రావాలి. 0 చేస్తేనే మనం చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్. ఎక్స్ ఉంది, వై ఉంది. మనకు ఏ రావాలంటే ఏం చేయాలి? బి రావాలంటే సిగ్మా XY, ఎక్స్ ఇంటూ వై. 56 ఇంటూ -7, 55 ఇంటూ -5, 51 ఇంటూ -3, 392 -275, 56 ఇంటూ -7 -395, 55 ఇంటూ -5 -275, 51 ఇంటూ -3 -153. ఇట్లా -47 ప్లస్ వాల్యూస్ ఇక్కడ +42 +114 +175 +224. దీన్ని టోటల్ చేస్తే ఏమొస్తుంది అంటే ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ టోటల్ చేసి తీసేయాలి. తీసేస్తే మనకి సిగ్మా XY వస్తుంది. ఎంత వచ్చింది? -312. అంటే మైనస్ విలువలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మైనస్ గుర్తు 312. తర్వాత సిగ్మా X² కావాలి, బి వాల్యూ రావాలంటే ఇంకా ఈ ఎక్స్ని స్క్వేర్ చేయాలి. -7 ఇంటూ -7 స్క్వేర్ 49, 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9 ఇట్లా. వన్ 3 స్క్వేర్ 9, 25, 49. ఈ వయసు విలువలు అనేది మనం ఫస్ట్ ఏ కనుక్కున్న తర్వాత బి కనుక్కున్న తర్వాత వయసు విలువలు కనుక్కోవడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్న అంశాలు ఇక్కడ రాసుకోవాలి. సిగ్మా X ఈక్వల్స్ 0, సిగ్మా Y ఈక్వల్స్ ఎంత వచ్చింది? 356, సిగ్మా XY -312, సిగ్మా X², ఇది X² 168. ఎన్ అంటే 8 ఇయర్స్. సూత్రంలో ప్రతిక్షేపించుదాం. ఏ ఈక్వల్స్ ఎంత? సిగ్మా Y/n. సిగ్మా Y అంటే 356/n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ 8. దట్ ఈక్వల్స్ టు 44.5. B ఈక్వల్స్ టు -312/168. దట్ ఈక్వల్స్ టు అంటే X² 168 చేస్తే -1.857. అంటే మనం -1.86 తీసుకోవచ్చు అన్నట్టు, అంత పెద్దగా రాసుకోకుండా. నేను 1.857 తీసుకున్నా, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని A+BX సూత్రంలో ప్రతిక్షేపించాలి. YC ఈక్వల్స్ టు A అంటే 44.5 ప్లస్ BX B అంటే -1.86 ఇంటూ ఎక్స్. ఇక్కడ తప్పించారు, -1.86 ఇంటూ ఎక్స్. ఇప్పుడు మనం ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఒకసారి 7 ప్రతిక్షేపించాలి. 7 ప్రతిక్షేపిస్తే 44.5
ప్లస్ బి అంటే ఎంత వచ్చింది మనకి 1.86 ఇంటూ ఎక్స్ 7 చేస్తే మనకి 57.52 వచ్చింది వైసీ విలువ. ఇదే విధంగా మిగతా విలువలు కూడా చేయాలి. ఎట్లనో చెప్తే చూడండి. ఏ అంటే 44.5 ప్లస్ బి అంటే -1.86 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ -5 తీసుకోవాలి. మళ్ళీ అట్లా చేయాలి. తర్వాత -44.5 ప్లస్ -1.86 ఇంటూ -3 మళ్ళీ +1 +1 -1 +3 +5 +7 ఇట్లా తీసుకొని చేయాలి. అన్ని విలువలు చేస్తే ఇక్కడ 57.2 53 50 46 42 ఇక్కడ చూసినా ఒక్కొక్కటి 4 డిజిట్స్ తేడా ఉంది. 57కి 53కి 4 ఇక్కడ మళ్ళీ లాస్ట్కి వేసినాక చూసుకోవాలి. 4 డిజిట్స్ తేడా ఉంది. 46 42 38 35 31. ఓకే, ఇది ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, అంటే సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇలా. ఇదేమో బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు. ఆడ్ నెంబర్స్ అంటే 7. నేను ఆల్రెడీ ప్రాబ్లం చెప్పాను. సో చూడండి 7 ఇయర్స్ ఇక్కడ ఎన్ని ఇచ్చారు? 79 80 81 82 83 84 85 అంటే 7 ఇచ్చిండ్రు. 7 ఇచ్చినప్పుడు యాజ్ టీజ్గా ఇయర్స్ వై వాల్యూ సిగ్మా వై వేస్తే 623. ఎక్స్ విలువలు అంటే ఇక్కడ మనం మధ్య విలువ నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు మధ్య ఇయర్ ఎంత? 1982. ఎక్స్ ఈక్వల్స్ టు 1982 తీసుకోవాలి. 1979 నుంచి 1982, 1980 నుంచి మళ్ళీ 1982 ఇట్లన్నీ తీసేయాలి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ వాల్యూస్ ఎక్స్ ఇంటూ వై వేస్తే ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. వాటి టోటల్ చేస్తే +56. ఎక్స్ను x² 9 4 మళ్ళీ వైసీ విలువలు. సిగ్మా x = 0. ఏ రావాలంటే సిగ్మా y/n. సిగ్మా y ఎంత వచ్చింది? 623. సిగ్మా xy +56 x² 98 28. n = 7. a = సిగ్మా 20 అంటే 623/7 = 89. b = 56/28 = 2. yc అంటే a + bx. a అంటే 89, b అంటే 2, x అంటే x. ఇప్పుడు ఇక్కడ ఉన్న x విలువల్లో ప్రతిక్షేపించాలి. -3. yc = 89 + 2 × -3 చేస్తే 83. ఇలాగే అన్ని విలువల్ని కూడా ఇక్కడ ప్రతిక్షేపించాలి. అట్లా 2 ప్రతిక్షేపిస్తే 85, 1 ప్రతిక్షేపిస్తే 87, 0 అయితే 89, +1 91, +2 93, +3 చేస్తే 95. ఈ విధంగా మనకు ప్రవృత్తి విలువలు అనేది రావడం జరుగుతుంది. ఈ ఆడ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు 1 3 7 5 9 ఇట్లా వస్తాయి. అట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం చేసుకోవచ్చు. ఒక ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ×2 తోటి ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3.5 × 2 చేస్తే 7. ఓకే,